నమస్కారం గురుగారు. నమస్కారం సార్. గురుగారు, దీపావళి అనగానే లక్ష్మీదేవి ఆరాధన. లక్ష్మీ అమ్మవారు రావాలని అందరికీ కోరుకుంటారు. ఆ రోజు లక్ష్మీదేవిని ఎలా ఆరాధించాలి, ఏ మంత్రంతో జపించాలి, ఏ సమయంలో చేస్తే అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారో తెలియజేయండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనం గతంలో కూడా మన ఛానల్లోనే ఒక వీడియో చేశాను సార్. లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని చెప్పేసి చెప్పాను. అమ్మవారికి ఏమిటంటే మనకు లక్ష్మీదేవి యొక్క అక్కెవరు అని అంటే జ్యేష్ఠాదేవి. లక్ష్మీదేవి యొక్క సహోదరుడు ఎవరు అని అంటే చంద్రుడు. అందుకే ఆమెకి చంద్ర సహోదరినే నమః అనేటువంటిది. అంటే ఇక్కడ జ్యేష్ఠాదేవికి ఏమిటంటే ఇల్లు నీట్నెస్ ఇవి కాకుండా ఇంట్లో ఎక్కడ లక్ష్మీదేవిని ఆరాధించకుండా ఉంటే అక్కడ జ్యేష్ఠాదేవి వచ్చేస్తుంది. జ్యేష్ఠాదేవి లక్షణం ఏంటి అంటే ఎక్కడైతే చిందరవందరగా ఉన్నా, ఎక్కడైనా జుత్తు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నా, ఎక్కడైనా సరే బూతు మాటలు బాగా మాట్లాడినా, అసభ్యకరమైనటువంటివి ఎక్కువ జరిగితే అక్కడ దరిద్ర దేవత వచ్చి కూర్చుంటుంది. ఇంట్లో గొడవలు జరిగిన అన్ని రకాలుగా. అదే లక్ష్మీదేవిని అమ్మవారు అడిగిందట జ్యేష్ఠాదేవి, నీకేమి ఇష్టం అంటే ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో, ఎక్కడైతే ఇంటికి వంటికి సువాసన లభిస్తుందో అక్కడ నేను ఉంటా, ఇంట్లో లేదు అన్న పదం లేకుండా ఉంటే ఉంటా అని చెప్పేసి అమ్మవారే స్వయంగా. ఇది శుక్రాచార్యుడు, ఆమె దగ్గర పర్సనల్ పూజారిగా ఉన్న శుక్రాచార్యుడు లక్ష్మీ కటాక్ష నిధి గ్రంథం రాసి ఉందన్నమాట. దాంట్లో చెప్పారు ముఖ్యంగా ఏమిటంటే అమ్మవారికి సుగంధం అంటే చాలా ఇష్టం, సుమంగలిగా ఉంటే బాగా ఇష్టం, సువాసినిగా ఉంటే ఇష్టం. ఇవన్నీ కూడా ఏంటంటే మంచిగా ఉండాలి అని. ఇంటికి ఎప్పుడు కూడా గడపకు పసుపు పెట్టడము, శుక్రవారం అన్నా కాళ్ళకు పసుపు పెట్టడం, రోజు పెట్టుకుంటే మంచిది, ప్రతి శుక్రవారం అన్నా కాళ్ళకు పసుపు పెట్టడము, జుట్టు విరబోసుకోకుండా ఉండడము. విశేషంగా ఈ రోజున మనకు ఈ యొక్క మా దీపావళి రోజున పచ్చకర్పూరము, మీ దగ్గర ఆల్రెడీ కుంకుమ ఉన్నా సరే దాంట్లో కాస్త పచ్చకర్పూరం కలిపి, కుంకుమతో సహా కలిపి చిన్న గౌరమ్మం చేసుకొని ఈ అమావాస్య నుండి శుక్రవారం వరకు కూడా నిత్యము కూడా అమ్మవారి అష్టోత్తర శతనామావళి పెట్టి, లేదా మనకు కనకదార స్తోత్రం ఉంటుంది, ఆ కనకదార స్తోత్రం పెట్టుకొని ఈ కుంకుమను అమ్మవారి పైన వేస్తూ ఉండాలి. మనసులో శ్రీమాత్రే నమః, మహాలక్ష్మీ నమః అని అనుకుంటూ కుంకుమార్చన చేయాలి. ఆ రోజున విశేషంగా ఎవరైనా సరే అన్నార్తులకి, ఆకలితో ఉంది, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు అన్నటువంటి వారికి మీకు తోచిన కొద్దీ దానం ఇవ్వాలి. ఎందుకంటే ఆది శంకరాచార్యులు ఇదే కాలడి అనేటువంటి నగరంలో చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో బ్రాహ్మణ కుటుంబంలో ఒకరు ఒంటి మీద దుస్తులుంటే ఇంకొకరి ఒంటి మీద దుస్తులు లేకుండా ఉన్నటువంటి స్థితిలో, అయ్యా నువ్వు ఇంత చేసావు కదా, చిన్నప్పటి నుంచి మమ్మల్ని చూస్తున్నావు కదా అని చెప్పి మాకు కొంచెం సహాయం చేయ, నువ్వన్నా చెప్పు అమ్మవారికి, మా ఆర్తి ఆమె వింటలేదు అని చెప్పంటే అమ్మవారిని కోరుకుంటే అప్పుడు అమ్మవారు అంది, కొన్ని జన్మల నుండి కూడా ఎవ్వరికి కనీసం ఇలా ఎంగిలి చేత్తోని కొట్టలే వాళ్ళు. ఒక పని చేయి, నువ్వు ఇంతగా అడిగావుగా, నువ్వన్నా ఏదైనా దానం తీసుకో, నువ్వు సాక్షాత్తు శంకరుడివి కదా, నువ్వన్నా ఏమైనా దానం తీసుకో, నువ్వు దానం తీసుకున్న మాత్రం చేత వారికి నేను ఐశ్వర్యం ఇస్తా అని చెప్పిందట. అడిగా ఇంకేంటి అమ్మవారు చెప్పింది, నాకు ఏదన్నా ఒకటి దానం ఇవ్వండి మరి మీరు అని అంటే, ఏమీ లేవయ్యా, మేము తిండి తిని వారం అయ్యింది, మా కర్మ ఇంతేనేమో అంటే, ఎతుకు ఏదో ఒకటి చెయ్యమ్మా అంటే ఇల్లంతా వెతికితే ఎండిపోయిన ఉసిరికాయ దొరికిందట. ఆ ఉసిరికాయ ఎప్పుడైతే శంకరుల చేతిలో పడిందో బంగారు ఉసిరికాయలు వారి ఇంట మొత్తం వర్షంలా పడింది. ఇప్పటికీ కాలడి వెళ్తే మనం చూడవచ్చు. కాబట్టి అమ్మవారికి ఎవరికైనా సరే దాద్దాము అనే దానికంటే దానం చేద్దాము అని మీకు ఒక చిన్న విషయం చెబితే అర్థమవుతుంది. కృష్ణుడి తత్వము అమ్మవారి తత్వము ఒకేలా ఉంటుంది. ఇక్కడ ఈ కథ చెబితే వీరందరికీ బాగా అర్థమవుతుంది. ఒకసారి ఏమైందట, అర్జునుడు కృష్ణుడు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. దారి మధ్య ఒక అడుక్కునేవాడు కనిపించాడు. అయ్యో కృష్ణ ఏంటయ్యా ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు వాడని, ఇలా రా అని చెప్పి ఇదిగో అని బంగారు నాణేలు ఇచ్చాడు అర్జునుడు. ఇచ్చేసి వెళ్ళు, ఇక హ్యాపీగా ఉండు, ఇక నువ్వు అడుక్కోకు అని చెప్పాడు. సరే ఆనందించాడు, ఇంటికి వెళ్దాం, ఇల్లు కట్టుకుందాం, వాకిలు కట్టుకుందాం, అసలు ఎన్నో ఆలోచించాడు. దారి మధ్యలో దొంగతనం చేసి ఒకడు కొట్టేసి బంగారం తీసుకెళ్ళిపోయాడు. మరుసటి రోజు మళ్ళీ అడుక్కుంటున్నాడు. మళ్ళీ ఈసారి అర్జున్ చూశాడు, అరే ఇదేంటిది, నిన్నగా వీడికి ఇంత డబ్బులు ఇచ్చా,
అని చెప్పి కృష్ణ ఏంటయ్యా అంటే పోయి కనుక్కోపో అన్నాడు. కృష్ణుడికి అన్నీ తెలుసు. తెలుసు. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాతకి ఇలా జరిగిందంటే కామన్లే, సర్వసాధారణ మనిషి జన్మ అన్న తర్వాతకి ఇట్లాంటి జరుగుతుంటే ఈసారి వజ్రం ఇస్తున్నా భద్రంగా పెట్టుకో, దానికంటే 10 రెట్లు విలువైంది. సంతోషంగా మళ్ళీ ఇంటికి వెళ్ళాడు. అన్ని కుండలు ఉన్నాయి ఇంట్లో, కుండలోనే వండుకుంటారు కదా, ఈ కుండలో దాద్దామని దాచి పడుకున్నాడు. వాళ్ళ ఆవిడ వచ్చి నీళ్ళు కావాలి అదే కుండ తీసుకొని పోయి నదిలో పెట్టేసి నదిలో పోయింది. మళ్ళీ దరిద్రం వచ్చి మళ్ళీ అడుక్కుంటుంటే ఈసారి మళ్ళీ అర్జునుడు కృష్ణుడు ఇద్దరు వచ్చారు. ఈసారి ఇద్దరు వెళ్ళారు. ఏమైందిరా అంటే పోయిందయ్యా అది కూడా అంటే, చి ఇంత దరిద్రుడిరా నువ్వు. వెంటనే ఆగర్జున అని చెప్పి ఒక 2 నాణేలు ఇచ్చాడు, మామూలు కాసులు, ఇవి తీసుకో, నీకు ఇంతే లేగా, ఇంతకు మించి ప్రాప్తం లేదు అని చెప్పేస్తే సరే వెళ్తున్నాడు. ఆలోచిస్తున్నా, బంగారం పోయింది, వజ్రం పోయింది, ఈ నాణేలతో నేనేం చేసుకుంటా, అక్కడ చేపలు అమ్మేవాడు ఉన్నాడు, నీళ్ళలో పెట్టి అమ్ముతున్నాడు, కనీసం వాటినైనా బతికిద్దాం, దీంతో నేను ఎట్లాగో బతకలేను, తినలేను, కాబట్టి అయ్యా ఈ నాణేలకు అవి ఇస్తామంటే ఇస్తా అన్నాడు. ఇచ్చిన తర్వాతకి ఈ చేపలు తీసుకొని వీటన్నిటిని నదిలో విసిరేద్దాం, బతుకుతాయి కదా అని చెప్పి ఈ చేపని నదిలోకి విసురుతూ ఉంటే ఒక చేప నోట్లో నుంచి ఆ వజ్రం వచ్చి వీడు మొఖాన పడింది. చేపని నదిలో వేశాడు. చూసి ఆశ్చర్యం, ఇదంతా అసలు వీడు ఏం చేస్తాడు, ఈ 2 రూపాయల నాణ్యంతో అర్జునుడు వెళ్ళాడు అనమాట నడుచుకుంటూ. ఏం చేస్తున్నాడా అని చూస్తే వీడు ఇంత మంచి పని చేస్తున్నాడు, వీడు ఇంత మంచోడు అని అనుకున్నాడు. వజ్రం దొరికింది. దొరికింది 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 గట్టి గట్టిగా అరుస్తున్నాడు. వెంటనే దారింట పోయే దొంగ ఉన్నాడు, వాడు చూశాడు, అమ్మ వీడు నన్ను చూసే దొరికాడు అని దొరికింది అంటున్నాడు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి కొడుతున్నారు, ఆగు ఆగు ఆగు, నీకేం కావాలి, నీ బంగారం నీకు కావాలి కదా, నన్ను కొట్టి అని చెప్పి బంగారం ఇచ్చాడు. ఆశ్చర్యం, వజ్రం దొరికింది, బంగారం దొరికింది. అర్జునుడు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణ తెలుసా నీకు ఈ విషయం, మనం ఇచ్చాం కదా, వాడికి మళ్ళీ వజ్రం దొరికింది, తర్వాతకి బంగారం దొరికింది అంటే, అర్జున వాడికి నువ్వు బంగారం ఇస్తే వాడి స్వార్థమే చూసుకున్నాడు, వజ్రం ఇస్తే వాడి స్వార్థమే చూసుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఒక 2 కాసులు ఇస్తే వేరే వాళ్ళ గురించి ఆలోచించాడో అప్పుడు వాడి గురించి నేను ఆలోచించడం ప్రారంభించాను. కృష్ణుడి తత్వం అమ్మవారి తత్వం ఒకటే. ఎప్పుడైతే మనం ఎవరికన్నా ఇవ్వాలి అనేటువంటిది ఆలోచిస్తాడో అప్పుడు మనకే ఇవ్వాలని దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి అమ్మవారికి కూడా ఈ యొక్క దీపావళి నాడు ఏదైనా దానం చేస్తే, అన్నము డబ్బులో మీకు ఏది ఉంటే అది, అదేంటండి మేమే దారిద్ర్యంలో ఉన్నామనంటే కనీసం నువ్వు తినే అన్నం ఉందిగా, ఒక్క ముద్ద తక్కువ తిని ఆ రోజు ఇంకెవరికైనా అన్నం పెట్టు చాలు. విశేషంగా అమ్మవారు ఇచ్చేటువంటిది ఏమిటంటే ఐశ్వర్యుణ్ణి చేస్తుంది. కాబట్టి ఆ రోజున ఆ పచ్చకర్పూరము కుంకుమతో అర్చన చేసిన మనం ఏదైనా పదార్థ రూపంలో దానం చేయడం అనేటువంటిది విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తుంది. ఓకే, అంటే అలాగే ఆ రోజు జపించాల్సిన మంత్రం ఏదన్నా కనకదార స్తోత్రం అనేటువంటి మంత్రాన్ని ఆ రోజు జపించడం మంచిది. అలాగే అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి మంత్రం చదివితే కూడా మంచిది. కొన్ని బీజాక్షరాలు చదవడం అంత శ్రేయస్సు కాదు కాబట్టి మంత్ర రూపేణ స్తోత్ర రూపేణ ఉన్న పారాయణం ఎంత చేసినా మంచిదే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర గదాహస్తే మహాలక్ష్మీర్ నమోస్తుతే. ఈ స్తోత్రాన్ని ఇలా ఇంకా మొత్తం 8 స్తోత్రాలుగా ఉంటుంది కాబట్టి వాటిని అష్టకం అంటారు. వీటిని ఈ అష్టకాన్ని 11 మార్లు చదివినంత మాత్రం చేత విశేషమైనటువంటి సత్ఫలితం పొందవచ్చు. మంచి విశ్లేషణ. అంటే దీపావళి రోజు అమ్మవారిని ఆరాధన చేస్తే కలిగే ఫలితాలు చాలా చక్కగా తెలియజేశారు సార్. ధన్యవాదాలు.